ఆస్ట్రాలజీని మీరు నమ్ముతారా? అండ్ వన్ ఆస్ట్రాలజర్, వన్ పామిస్ట్ నాకు ఫస్ట్ డైరెక్షన్ అవకాశం వచ్చినప్పుడు నాకు ఫస్ట్ చెక్ తీసుకున్న డేట్ చెప్పాడు ఆయన. యంగ్ కపుల్ మధ్య ఒక లవ్ కన్వర్జేషన్. మీ రాత మీ చేతుల్లో కాదు, మీ చేతల్లో ఉంటుంది అనేది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. హలో సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఇట్స్ రాధే శ్యామ్. అసలు నిజంగా సార్ ఫస్ట్ ఎలా ఉండిపోతుంది అనేది చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళామన్నమాట. చూసిన తర్వాత ఎంత ఎమోషనల్గా బయటకు తీసుకొచ్చారు సార్. సో అంటే ఈ స్టోరీ ఎక్స్పెషల్లీ ప్రభాస్ గారి కోసమే రాసుకున్నారా? ప్రభాస్ గారి కోసం రాసుకున్నదేనండి. ఎందుకంటే లైక్ ఐ వాజ్ రైటింగ్ అ లవ్ స్టోరీ అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ ఆల్సో లుకింగ్ ఫర్ అ లవ్ స్టోరీ. అండ్ ఆయనకు కూడా దీంట్లో ఏంటంటే లైక్ జస్ట్ స్టోరీనే పట్టుకున్నాను, నాకు అది నచ్చింది. డోంట్ పుట్ ఇన్ ఎనీ ఎలిమెంట్స్ ఇన్ టు ఇట్, లైక్ ఫైట్లు గీట్లు ఇమేజ్ కోసం ఏమి చేయక కదని అని. సో హీ వాజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ ఆన్ ద స్టోరీ అండ్ ఇట్ హ్యాపెండ్ లైక్ దాట్. లొకేషన్స్ ఎక్స్పెషల్లీ లండన్ అంటే అవే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి సార్? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇది ఇండియాలో చేద్దాం అనుకున్నానండి సినిమా. లైక్ గ్రాండ్గా ఎక్స్ట్రావెగెన్స్గా, లైక్ ఐ హ్యావ్ ఫ్యూ ఫిల్మ్స్ యాజ్ రెఫరెన్సెస్. బర్ఫీ ఒకటి, గ్రేట్ గ్యాట్స్బీ ఒకటి, ఇట్లాంటిది అంటే ఎక్స్ట్రావెగెంట్ గా చూపిస్తా విజువల్స్ ఒక లవ్ స్టోరీ చెప్తే ఎట్లా ఉంటుంది అనేది ఇనీషియల్ ఐడియా ఫర్ దాట్. నేను కథ నరేట్ చేసిన తర్వాత లైక్ వీ వర్ డిస్కసింగ్ అండ్ ఎవ్రీథింగ్. సెకండ్ మీటింగ్ ఆయనతో జరిగినప్పుడు మన ఇండియాలో వింటేజ్లు చాలా చూసాం కదా, యూరోప్లో చేస్తే ఎట్లా ఉంటుందని దిస్ వాజ్ ప్రభాస్ గారి సజెషన్. సో దట్ వాజ్ వీ ఆల్ ఫెల్ట్ దట్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఎందుకంటే అవును కదా, కరెక్టే, లైక్ ఫారెన్ యూరోప్ వింటేజ్ ఎవరు చూడలేదు కదా, హౌ అబౌట్ వీ డూ ఇట్ అని. బట్ దట్ వాజ్ అ వెరీ బిగ్ టాస్క్ అనేది దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేసుకున్న ప్రాసెస్లో అర్థమైన విషయం. హ్యాడ్ టు లైక్ ఒక రోజు షూట్ చేయాలంటే 10 days బిఫోర్ ప్లానింగ్ చేసుకోవాలి. అక్కడ రోడ్స్ దగ్గర నుంచి వీ హ్యావ్ టు బ్లాక్ థింగ్స్. ఎందుకంటే 70s కార్స్ తెచ్చి పెట్టాలి, అక్కడ కార్స్ ఆ రోడ్డు మీద తిరిగిన వాళ్ళందరినీ మనం కాస్ట్యూమ్స్ వేయాలి. అట్ ద సేమ్ టైం విఎఫ్ఎక్స్లో కానీ దాంట్లో కానీ వీ హ్యావ్ టు రిమూవ్ ఆల్ ద యాంటీనాస్, డిష్లు, లేకపోతే టవర్స్, క్రెయిన్స్, ఇట్లాంటివన్నీ కూడా. సో ఎవ్రీ డిపార్ట్మెంట్ వెంట్ ఇన్ టు లైక్ వెరీ dedicated mode and did what it is. Like now when you're saying that visuals gan adi gan baagundi ani ante, so the credit should go to all the departments and all. టాలీవుడ్ లో ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు నిజంగా అలాంటి లొకేషన్స్ కానివ్వచ్చు ఎక్కడ ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. అండ్ మూవీ కూడా ఒక ఇంగ్లీష్ ఫిలిం చూసినట్టుంది. ఒక ఇంగ్లీష్ ఫిలిం తెలుగులో చేస్తే ఎలా ఉంటుంది అనేది మాకు కనిపించింది అనమాట. అంటే ఎంత వావ్ అని అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, చాలా భయపెట్టేశారు సార్. అంటే వాటర్లో ప్రభాస్ గారు వెళ్ళిపోతారు కదా, ఒక్కసారి కింద డౌన్ అయ్యి పాపం పైకి వస్తారని చూస్తున్నాం. ఎప్పుడైతే వాటర్ ఇలా వచ్చిందో ఇక్కడ తను పూజ గారు లేస్తున్నారో, అమ్మో చనిపోయారా అని అనుకున్నాను సార్. అంటే ఆ టెన్షన్ అది ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేసింది. అయ్యో బ్రతికుండాల్సింది కదా అని అనుకుంటూ ఉన్నాం అనమాట. అంటే ఆ టెన్షన్ అది ఎలా ట్విస్ట్ ఏం కదండి. సి ఫ్రమ్ ద బిగినింగ్ ద కోర్ ఐడియా ఆఫ్ ద ఫిలిం ఇస్ లైక్ ఒకరి కోసం ఒకరు ఏం చేయగలరు, ఒకరి కోసం ఒకరు. ఇఫ్ వీఆర్ ట్రూలీ ఇన్ లవ్ విత్ సంబడి, వాట్ ఈస్ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ టు దెమ్. లైక్ ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినవి ఏమేంటంటే లైఫే కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఇక్కడ వీళ్ళిద్దరికి కూడా. సో లైక్ అయితే అబ్బాయా లేకపోతే అమ్మాయా, ఇద్దరిలో ఎవరు అనేది మనకి ఆ జర్నీ ట్రావెల్ అవుతుంది కదా. సో వీ వాంటెడ్ టు ప్లే అరౌండ్ దట్. అండ్ ఆ లాస్ట్ మూమెంట్లో ఏంటంటే వీ వాంటెడ్ టు గివ్ అ లిటిల్ డివైన్ టచ్ టు దట్. సో అంటే తిన్న లాస్ట్ బ్రెత్ వదిలే అమ్మాయికి ఇవ్వడం అనేది కానీ, ఆ అమ్మాయి టీయర్ డ్రాప్ వచ్చి ఒక చిన్న అంబియన్స్ తన చుట్టూ అంటే లైట్ లేదు చీకట్లో ఉన్న తనకి ఒక లైట్ ఫామ్ చేయడం కానీ. అండ్ లాస్ట్లో వీ లైక్ there was a call, we removed the thing. Actually ఏంటంటే ఆ ప్రేరణ బాక్సే తగులుతుంది తన చేతికి. అండ్ హీ లుక్స్ అప్, హీ సీస్ దట్ థింగ్. అంటే అమ్మాయి ఒక్కసారి వచ్చి మళ్ళీ లేపుతుంది తను పడుకున్న ఆయన. సో అండ్ హీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఆల్ దాట్. లాస్ట్ వేవ్ షాట్ గురించి అడుగుతా ఉన్నారు అందరూ, లైక్ దాని తర్వాత ఏం జరిగింది అనేది అబ్రాప్ట్గా ఎండ్ చేశారని. అది దట్ వాజ్ అన్ ఎక్స్టెండెడ్ షాట్ యాడెడ్ టు దిట్ అండి. లైక్ వన్స్ హీరో కమ్స్ అవుట్, దట్స్ వేర్ ఇట్ వాజ్ సపోజ్ టు ఎండ్. బట్ ఒక చిన్న మెటఫోర్ లాగా అక్కడ చెప్పడానికి ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ద వేవ్ కమింగ్ ఆన్ టాప్ ఆఫ్ ద హీరో. అక్కడ వీడు చచ్చి బతికాడు ఆల్మోస్ట్, మొత్తం చూశాడు, లోపల సముద్రం లోపలికి వెళ్ళిపోయాడు, అదైంది ఇదైంది, మొత్తం అంత అడ్వెంచర్ జరిగింది తన చుట్టూ అంతా కూడా. జరిగిన తర్వాత తను బయటకు వచ్చిన తర్వాత ఇంకొక వేవ్ వస్తే తన యాటిట్యూడ్ చూపించాలనేది నా ఇంటెన్షన్ అక్కడ. సో తన యాటిట్యూడ్ ఏంటంటే ఆ వేవ్ వస్తున్నప్పుడు తను అరుస్తున్నాడు, రాను నువ్వా ఇంక 10 వచ్చినా పర్వాలేదని ఒక షౌట్ ఇస్తా ఉన్నాడు. అండ్ వై వీ ఫేడెడ్ అవుట్ ఈజ్ బికాజ్
ఒక చిన్న టెన్షన్, దాని తర్వాత ఏమైందనేది తెలియదు, వేవ్ వచ్చింది ఏమైందో తెలియదు, వీ ఓపెన్ ఇట్ ఆన్ హీరోయిన్, లైక్ ఆ చిన్న క్యూరియాసిటీ అసలు ఏమైపోయింది హీరో అనేది ఉంటుంది. సో దట్ వర్క్స్ అవుట్ దేర్. సో ఆ ఇంటెన్షన్లో చేసాం. బట్ లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్, సో ఐ జస్ట్ వాంట్ క్లారిఫై దిస్ హియర్. సార్ ఇంకొకటి ఏంటంటే, ఆస్ట్రాలజీని మీరు నమ్ముతారా? అదేనంటే నేను నమ్మడానికి నాకు కావాల్సిన లాజిక్ పాయింట్స్ దాంట్లో లేవండి. నేను నమ్మకపోవడానికి కూడా నాకు కావాల్సిన లాజిక్ పాయింట్స్ దాంట్లో లేవు. ఎందుకంటే నేను దీని రీసెర్చ్ కోసం చాలా మందిని కలిశాను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ ఫెల్ట్ లైక్ దే ఆర్ నాట్ గుడ్ ఇన్ దేర్ జాబ్, ఆర్ మేబీ దే ఆర్ లైక్ ఫ్రాడులెంట్ పీపుల్. ఐ డోంట్ నో, లైక్ ఐ డోంట్ వాంట్ కమెంట్ మచ్ ఆన్ ఇట్. బట్ కొంతమంది దే సర్ప్రైజ్డ్ మీ, లైక్ నాకు తప్ప ఎవరికి ప్రపంచంలో తెలియని విషయాలన్నీ నాకు చెప్పేటప్పటికి హౌ కుడ్ దట్ హ్యాపెన్ అని కానీ, ఈ సినిమా ఇయర్లోని ఫస్ట్ క్వార్టర్లో రిలీజ్ అవుతుందని చెప్పడం కానీ, ఇవన్నీ లైక్ దిస్ హ్యాపెన్ 4 years బ్యాక్. లైక్ అండ్ వన్ ఆస్ట్రాలజర్, వన్ పామిస్ట్ నాకు ఫస్ట్ డైరెక్షన్ అవకాశం వచ్చినప్పుడు నాకు ఫస్ట్ చెక్ తీసుకున్న డేట్ చెప్పాడు ఆయన. అండ్ హీ వాజ్ దే ఆర్ వెరీ యాక్యురేట్. సమ్ పీపుల్ ఆర్ వెరీ, యా, లైక్ హీ వాజ్ టాకింగ్ అబౌట్ 15th April ఏదో చెప్పిన, దిస్ ఇస్ ద డే యూ గాట్ యువర్ ఫ్రూట్ ఆఫ్ ద హార్డ్ వర్క్ అని ఏదో చెప్పాడు. దట్ ఈస్ ద డే ఐ గాట్ చెక్ ఫ్రమ్ యూవీ క్రియేషన్స్ ఫర్ జిల్ మూవీ. And these kind of things really surprise me. And but towards then what I wanted to show in the film అనేది లైక్ మీ రాత మీ చేతుల్లో కాదు మీ చేతల్లో ఉంటుంది అనేది. రియాలిటీని అయితే చూపించారు సార్. ఆస్ట్రాలజీ అనేది ఉంటుంది, బట్ అది రాను రాను అది మూఢనమ్మకంగా మారిపోతుంది. ఎలాంటివి ఏవి ఉండవు. శాస్త్రం చెప్పేది కరెక్ట్, 99% శాస్త్రం అనేది రైట్ ఉంటుంది అనేది. ఏదైనా శాస్త్రం దాన్ని సైన్స్ అంటున్నాం అంటే మాత్రం దాంట్లో ఎంతో కొంత నిజం ఉంటుందండి, లేకపోతే అది అంతరించిపోతుంది. దెర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్, ఇట్ వోంట్ ఎగ్జిస్ట్ అట్ ఆల్. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ట్రూత్ దెర్ ఈజ్ ఇన్ ఇట్ అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఇది సీతారాముడు వాళ్ళు లైక్ వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ముహూర్తాలు చూసే పెళ్లి చేశారు అనేదే ఉంటుంది. అండ్ దెర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ విచ్ వీ స్టిల్ డోంట్ నో, లైక్ హౌ అవర్ మన కల్చర్లో నుంచి మనకి ఎలా తెలుసు ఆ విషయాలని. కానీ సినిమాలో కూడా కొన్ని అరుంధతి నక్షత్రాల కోసం వాటి కోసం మాట్లాడడం. అండ్ వీ చాప్ సర్టన్ సైంటిఫిక్ పాయింట్స్ ఆల్సో. లైక్ సైంటిఫిక్ మైండ్స్, చాలా పెద్ద సైంటిఫిక్ మైండ్స్, దే వర్ ఆల్ సేయింగ్ really nice things about astrology and human study. ఇప్పుడు కాల్ జంగ్ లాంటి ఆయన, లైక్ ఈ సెడ్ దట్ హ్యూమన్ సైకాలజీ ఇస్ సైకాలజీ అవ్వచ్చు, హ్యూమన్ బిహేవియర్ అవ్వచ్చు, ప్లానెటరీ పొజిషన్స్ మీద అది మారుతూ ఉంటుంది అని చెప్పేసి హీ అనౌన్స్డ్ ఇట్. లైక్ హీస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సైకాలజిస్ట్. సో వాళ్ళు చెప్పేది కానీ, లేకపోతే ఫ్యూ సైంటిస్ట్స్ హూ ఓపెన్లీ అనౌన్స్డ్ దట్ ఆస్ట్రాలజీ ఇస్ ద బేస్ ఆఫ్ దేర్ స్టడీ ఇన్ టు ఆస్ట్రానమీ ఆర్ వాట్ ఎవర్ అనేది. సో దెర్ ఆర్ థింగ్స్, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నాకు ఆ నమ్మకానికి నమ్మకపోవడానికి మధ్యన ఓసిలేట్ అవుతున్న ఒక మైండ్ నాది. సో ఫ్రమ్ దేర్ ద ఐడియా ఆఫ్ మన రాత మన చేతుల్లో ఉంటుంది, చేతుల్లో కాదు చేతల్లో ఉంటుంది అనే కాన్సెప్ట్ చెప్దాం అనేది ఐడియా. సార్ మీరు ఎక్స్పెషల్లీ ఈ లవ్ స్టోరీని ప్రభాస్ గారికి తీసుకోవడానికి రీజన్ ఏంటి? నేను లవ్ స్టోరీ చేద్దాం అనుకుని నేను రాయడం, ఆయన లవ్ స్టోరీ చేద్దాం అనుకోవడం ఒకేసారి జరిగినాయండి. సో ఇట్ వాజ్ అ హ్యాపీ కోఇన్సిడెన్స్. అండ్ వెన్ ఐ కేమ్ టు నో అబౌట్ ఇట్, లైక్ ఐ స్టార్టెడ్ ఇమాజినింగ్ హిమ్ అండ్ స్టార్టెడ్ రైటింగ్ ఇట్. అండ్ ఐవ్ నెరేటెడ్ ఇట్ టు హిమ్, హీ లైక్డ్ ఇట్. అండ్ అందరం కలిసి ఓకే ఇది ఒక కథగా చెప్పాలి, కథలానే ఉండాలి. ఇప్పుడు కామెంట్ ఏంటంటే, ప్రభాస్ గారు లాంటి ఆయన్ని పెట్టుకుని ఫైట్ ఎందుకు చేయట్లేదు అని అంటే, సినిమాలో మనం చెప్పే తత్వానికి మనం చూపించే దానికి ఎక్కడో ఒక దగ్గర చిన్న కోరిలేషన్ ఉండాలి అనేది ఒక ఇంటెన్షన్. వై? బికాజ్ ప్రేమ చాలా గొప్పదని చెప్తున్నాం. అంత గొప్ప ప్రేమ గురించి చెప్పేటప్పుడు, ఆ ఫిలాసఫీ చెప్పేటప్పుడు అందులో ఫైట్స్ పెడితే ఆ ఫిలాసఫీకి కానీ ఆ కథకు కానీ ఎంతవరకు జస్టిఫై అవుతుంది అనేది there's a question about it. And everybody has to feel that character. యంగ్ కపుల్ మధ్య ఒక లవ్ కన్వర్జేషన్ నేను తెలుసుకోవడం కోసం ఎలా ఉంటుందో, ఆ 2 buses సీన్ అనేది కూడా మాకు అంత బ్యూటిఫుల్ అనిపించింది సార్. అంటే మాకు మళ్ళీ ప్రభాస్ గారిని చూస్తే హౌ క్యూట్ అనిపించింది. అంటే ఆ థాట్ ఎలా వచ్చింది సార్? That's something which happened in my life long back in my college days. So I wrote that. అంతే, లైక్ అంత పెద్ద కమ్యూనికేషన్ అలాంటి కమ్యూనికేషన్ కాదు. సో మేము బస్సులో వెళ్ళేటోళ్ళం కాలేజ్లోనే, లైక్ ఫ్యూ అదర్ ఫ్రెండ్స్ యూస్ టు జాయిన్ ఇన్ ద అదర్ బస్సెస్ ట్రాఫిక్లో, దాంట్లోనే లైక్ అంతే. అక్కడ చిన్న ఐడియా అక్కడి నుంచి ఐ జస్ట్ ఎక్స్టెండెడ్ ఇట్. ఫోన్ నెంబర్ అడగకుండా నేమ్ ఏంటి అని పెట్టారు. యా అంతే. సార్ ఇంకా ఇలాంటి మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెన్సెస్ ఏవేవి పెట్టారో చెప్పండి సార్. బస్ సీన్ పర్టికులర్ లైక్ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐ గాట్ ఇట్ ఫ్రమ్ దేర్. And nothing, see, like very obviously every boy and a girl మధ్యన జరిగే కాన్వర్జేషన్స్, బిహేవియర్స్ ఇక్కడ కూడా ఉంటాయండి. లైక్ నథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్. డెస్టినీ బిలీవ్ చేస్తారు సార్?
No, and like you can, like when you have the opportunity to change things, like so obviously I believe in that. Like you can fight things and you can change things. Like it's Yes. this is a much needed story for everybody, because నేను నా లైఫ్లో చాలా విచిత్రమైన ఎపిసోడ్స్ చూసాను. ఇప్పటికీ నాకు అర్థం కాని ఎపిసోడ్స్. Like a couple who was not a couple anymore, but lovers who were in love with each other for 8 years or something. Both their parents didn't Accept. ఇది ఎందుకనంటే అది జాతకాలు సెట్ అవ్వలేదు, Yes. పెళ్లి చేసుకుంటే ఇట్లా అవుతుంది, అబ్బాయికి ఇట్లా అవుతుందనో, లేకపోతే పెళ్లి చేసుకుంటే అమ్మాయిల పేరెంట్స్కి ఏదో అవుతుందనో. లైక్ దట్స్ డమ్ స్టూపిడిటీ. లైక్ అంటే అంత ఫైట్ చేసుకున్న సోల్స్ని విడదీసేయడం అనేది, అవి కానీ లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత బిజినెస్ లాస్లు అయిపోతున్నాయి అని చెప్పి అది చెప్పి ఇది చెప్పి వాళ్ళ పిల్లల వల్ల, అంటే వీళ్ళేదో చేసిన మిస్టేక్స్ బిజినెస్ లాస్ అయిపోతే పిల్లల పుట్టిన ముహూర్తం వల్ల అని అదని ఇదని అది. లైక్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇరిటేటింగ్ ఫర్ మీ. సో ఫర్ దాట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. సో కథలోనే అది పెడితే ఎట్లా ఉంటుందని ఒక ఇంటెన్షన్ ఉంది. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్ దిస్ వీ వాంటెడ్ టు ఎండ్ దిస్ ఫిల్మ్ యాజ్ అన్ ఇన్స్పిరేషనల్ ఫిల్మ్. లైక్ ఒక ఇన్స్పిరేషన్, లవ్ స్టోరీ చూసారు, బట్ టువర్డ్స్ ద ఎండ్ ఒక ఇన్స్పిరేషనల్గా బయటకు వెళ్ళాలని చెప్పేసి. ఎస్. సో దట్ వాస్ ద కంప్లీట్ మీరు ఫిలిం చూసిన తర్వాత మీకు బాగా నచ్చిన సీన్స్ ఏంటి? పోస్ట్ క్లైమాక్స్ సీన్ అండి. పోస్ట్ క్లైమాక్స్ వేర్ ద బాయ్ అండ్ ద గర్ల్ కమ్ టుగెదర్. వాళ్ళిద్దరు ట్రూ లవ్ నెవర్ ఎండ్. అంతే. వాళ్ళు జస్ట్ అంత పెయిన్లో కూడా వాళ్ళు నవ్వడానికి, ఒకరినొకరు చూసి నవ్వడానికి చేసే ప్రయత్నం, ఓపిక లేకపోయినా సరే అమ్మాయి మెల్లికి చేయట రోజు తీసుకుందాం అనుకోవడం. అండ్ ఆ లాస్ట్ డైలాగ్ వచ్చిన తర్వాత లైక్ దట్ వాజ్ లైక్, నాకు అది చాలా హై పాయింట్. లైక్ అంత ఫైట్ చేసిన తర్వాత వాళ్ళిద్దరు కలవడం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ హై పాయింట్ నాకు అది. సో సార్ మాకు ఇంకొకటి ఏంటంటే, చూసారా మీరు ఒక అంటే బొగ్గుతో వాళ్ళు అక్కడ అంటే డ్రా చేస్తూ ఉంటారు, తను వచ్చి మళ్ళీ చేస్తారు, తినొచ్చి మళ్ళీ ఒక అంటే లైక్ బెలూన్ అది పెడతారు. అంటే అది ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? డెస్టినీ ప్లే చేయాలి అనేది ఒక ఐడియా అండి. లైక్ ఒకరినొకరు కలవకుండా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేది. సో ఐ థాట్ లైక్ మనం ట్రైన్ కానీ రైల్వే స్టేషన్ కానీ చాలా ఫ్రీక్వెంట్గా సినిమాలో చూపిస్తున్నాం. నార్మల్లీ కూడా మనం ఎక్కడైనా లైక్ దట్ లైక్ అందరూ చేస్తారేమో, ఎక్కడైనా ఏదైనా హార్ట్ సింబల్ ఉంటే పక్కన మన పేరు రాసేసుకుంటాం. అంటే చాలా మంది లైఫ్ లో అది కొన్ని జరుగుతుంటాయి కొంతమందికి. రియాలిటీకి చాలా దగ్గరగా చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి సార్. అండ్ అంటే ప్రతి ఒక్క బాయ్ కూడా, అంటే ఎవరైనా ఒక అమ్మాయి నచ్చి డేట్కి వెళ్తే ఇంటి నెంబర్ ఇవ్వరు. బాగా హార్ట్కి నచ్చాయి కనెక్ట్ అయిన అమ్మాయికి ఇంటి నెంబర్ కూడా ఇస్తారు. సో అది కూడా సిచ్యువేషన్ కూడా చాలా బాగుంది. అంటే రియల్ లైఫ్ లో జరిగే సిచ్యువేషన్ అది ఇక్కడ వచ్చిందనమాట. అండ్ టోటల్ ప్రభాస్ గారి దగ్గరికి వస్తే, అంటే లైక్ చేసేటప్పుడు కానీ అతను అంటే లైక్ కిస్సెస్ సీన్స్ కానీ మేము అసలు చూడలేదు అతన్ని. సో మీరు చెప్పేటప్పుడు ఏమన్నారు ప్రభాస్ గారు? ఏమైనా సిగ్గుపడ్డం కానీ? అలా లేదు. లైక్ వీ ఎంజాయ్డ్ ఇట్ వైల్ రైటింగ్, ఐ ఎంజాయ్డ్ ఇట్ వైల్ నెరేటింగ్, ఐ ఎంజాయ్డ్ ఇట్ వైల్ షూటింగ్, ఐ ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ ఇట్ అండ్ డిడ్ ఇట్. మీకు బాగా మెమొరీస్ ఏంటి ఈ ఫిలింలో? అంటే లైక్ షూటింగ్ టైం అనుకోవచ్చు, మీరు ప్రభాస్ గారు కలిసి ఉన్న మూమెంట్స్ అనుకోవచ్చు, ఫన్నీయెస్ట్ థింగ్స్ కొన్ని చెప్పండి, బెస్ట్ మెమరబుల్. ఐఎమ్ నాట్ అ ఫన్నీ పర్సన్ అండి. సో ఆబ్వియస్గా అందరూ లైక్ చాలా సీరియస్గా ఉంటాను సెట్లో అది ఇది అంటారు. సో నోబడీ కమ్స్ అండ్ టాక్స్ టు మీ ఆన్ సెట్. సో ఆబ్వియస్లీ నా జోన్లో నేను ఉంటాను, నేనైతే సినిమా చేసుకోవడం అది ఇది. బట్ ఎక్స్పీరియన్సెస్ వైజ్ వస్తే దిస్ ఇస్ లైక్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ జర్నీ ఐ హ్యాడ్ విత్ రాధే శ్యామ్. And like towards the end, leaving Radhe Shyam is like leaving a piece of my heart somewhere. ఎందుకంటే ఇది లైక్ 5 years బ్యాక్ నుంచి జరుగుతున్న ఒక జర్నీ, 6 years నుంచి జరుగుతున్న ఒక జర్నీ. కథ ఓకే అయిన తర్వాత వి స్టార్టెడ్ ద ఫిలిం. దాని తర్వాత మాకు రాధే శ్యామ్కి అకామిడేట్ చేసిన డేట్స్ హ్యాస్ టు గో టు సాహో, ఎందుకంటే వాళ్ళు ఫారెన్ షెడ్యూల్లో ఉండిపోయారని. దాని తర్వాత అగైన్ వి స్టార్టెడ్ పాండమిక్, ఫస్ట్ వేవ్ వచ్చింది, వి వర్ స్ట్రక్ ఇన్ జార్జియా, ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. దట్ వాజ్ టఫ్ టాస్క్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కంట్రీ నుంచి రావాల్సి వచ్చింది రిటర్న్. అండ్ దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత లాక్డౌన్స్ అండ్ ఎవ్రీథింగ్, 6 months ఏమీ చేయలేని పరిస్థితి. దాని తర్వాత మళ్ళీ వి స్టార్టెడ్ ద షూట్ అగైన్, వెంట్ టు ఇటలీ, సెకండ్ వేవ్. అండ్ నాకు మా కెమెరామ్యాన్కి యూనిట్ వాళ్ళు కొంతమందికి కోవిడ్ వచ్చింది. సో వీ హ్యాడ్ టు బీ క్వారంటైన్డ్ ఇన్ హోటల్, లైక్ ఒక జైల్ లాగే లోపల ఉండి అది చేసి, కొన్ని షూటింగ్ పర్మిషన్స్కి మాకు ఇచ్చిన డేట్స్లో షూట్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. అండ్ వీ సెడ్ ఓకే, పొద్దున్నకి మాకు నెగిటివ్ రిపోర్ట్ వస్తుంది, మేము వెళ్ళిపోవచ్చని.
పొద్దున్న నెగిటివ్ రిపోర్ట్ రాలేదు, యూనిట్ అంతా వెళ్ళిపోయింది. సో నేను ఒక రూమ్లో, మా కెమెరామెన్ ఒక రూమ్లో కూర్చొని స్కైప్లో వీవర్ డైరెక్టింగ్. అయ్యో. సో ఆ ఎక్స్పీరియన్స్. అండ్ దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ ఇంకా మళ్ళీ వెళ్ళడానికి అనేది ప్రాబ్లం అయిపోతున్న టైంలో లైక్ వీ బిల్డ్ ద ఎంటైర్ లైక్ ఇంటీరియర్ సెట్స్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ హైదరాబాద్. సో ఆ హైదరాబాద్ సెట్స్ వేసేటప్పుడు దాని డీటెయిలింగ్ కానీ, ప్రాప్స్ గురించి కానీ, వాటి గురించి అది లైక్ ఎవ్రీథింగ్ వాజ్ ఎంత హార్డ్ వర్క్ ఉంది సార్ కదా. యా టెక్నికల్ వైజ్ ప్రతి ఒక్కరికి కూడా అంటే హార్ట్ఫుల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. జస్ట్ రిలీజ్కి 1 day బిఫోర్ వీ వర్ ఆల్ టాకింగ్ అండ్ ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్. లైక్ సరే ఇన్ని రోజులు జర్నీ అయిపోతుంది సార్ అయితే అది ఇది అని. సో ఇట్ వాజ్ నైస్. లైక్ నాకు లైక్ నెగిటివ్స్ ఆబ్వియస్లీ చాలా ఉంటాయి, బట్ ఈ సినిమాలో చూసిన తర్వాత పోతుంది సార్ బయట మౌత్ టాక్ ఏదైతే ఉందో. వన్స్ ఎవరైతే మాట్లాడుకున్నారో మూవీ చూసిన తర్వాత 100% అరే మనం చెప్పింది విన్నాం తప్ప చూసిన తర్వాత వేరు అనేది అయితే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎవ్రీబడీ సేయింగ్ దట్. అండ్ ద బెస్ట్ పార్ట్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ లైక్ దీనికి రివ్యూస్ చాలా పోయిటిక్ గా పెడుతున్నారు వాళ్ళు. చాలా ఆలోచించి చాలా మంది ఇన్స్టా స్టాటస్ చాలా మంది పెట్టేస్తున్నారు. ఎందుకు ఇట్లా పబ్లిక్ టాక్ పెట్టారు, చాలా బాగుంది కదా, ఇంతకన్నా ప్యూర్ లవ్ ఇంకేమి ఇస్తారు అనేది చాలా మంది, నేను చాలా స్టాటస్ చూసాను నేను. థ్యాంక్ యూ అండి. గ్లాడ్ పెద్దవాళ్ళు నాకు లైక్ ద వే దే ఆర్ రెస్పాండింగ్ లైక్ 50 years, above 50 years, 60 years వాళ్ళు లైక్ పీపుల్ హూ సా లైఫ్ ఆర్ ఇమ్మీడియట్లీ గెట్టింగ్ కనెక్టెడ్ టు ద ఫిలాసఫీ ఆఫ్ ద స్టోరీ. అది ఎంత బాగా తీశారు. లైక్ ఈ వచ్చే మాటలు కానీ వాటి గురించి కానీ ఏం పట్టించుకోవద్దు. యూఆర్ ఆన్ ద రైట్ వే, యూ హ్యావ్ టు థింక్ లైక్ దిస్ ఓన్లీ, యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్ లైక్ దిస్ ఓన్లీ. అంటే మాలాంటి వాళ్ళకే చూసిన వెంటనే అసలు ఒక్కసారి మాట్లాడాలి అని ఎలా అయితే అనిపించిందో మాకంటే చిన్న యాక్సెస్ దొరికింది. అంటే బయట జనాలు ఎంత మంది వాళ్ళ డౌట్స్ ఎంత బాగా చేశారనేది ఇంకెంత మంది ఉంటుంది ఒకసారి చూడండి. సోషల్ ప్లాట్ఫామ్ లో లైక్ రియల్లీ నైస్ మెసేజెస్ దే ఆర్ సెండింగ్ అండ్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ అంటే వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, హౌ దే టుక్ ఇట్, లైక్ వాట్ దే వాంటెడ్ టు డూ. నాకు బాగా ఎమోషనల్ మూమెంట్ అంటే ఐ మెట్ ద గర్ల్ స్వప్నిక అని. షీ ఆల్సో లాస్ట్ బోత్ హర్ హ్యాండ్స్ ఇన్ అన్ యాక్సిడెంట్ అండ్ షీ తనకు పెయింటింగ్ అంటే ఇష్టం, పంటితో పట్టుకొని చేయడం. అన్న నా కోసమే సినిమా చేసినట్టు అనిపించింది అని అంటే దట్స్ ఇనఫ్ లైక్ ఫర్ అ లైఫ్ టైమ్ కాంప్లిమెంట్ లైక్ దాట్. సో ఆబ్వియస్లీ లైక్ వీ వాంటెడ్ దిస్ ఫిల్మ్ టు బి అన్ ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ అండ్ ఇట్స్ రీచింగ్ పీపుల్ హూ నీడ్స్ దట్ ఇన్స్పిరేషన్. అంటే నిజంగా సార్ ఈ వర్డ్ చెప్పాలి, ఎందుకంటే లైక్ డెస్టినీ అంటే డెస్టినీ కాదు మనకి, అంటే ఆల్రెడీ రాసి ఉంటుంది. ఆ 1% అయినా మనం చేంజ్ చేసుకోవచ్చు అనేది అది ప్రూవ్ చేశారు. అంటే లైక్ అమ్మాయి ట్రైన్లో వెళ్తున్నప్పుడు చేయి చూపించి స్పోర్ట్స్లో కాదు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి బాగుంటుంది అంటారు. బట్ అది కట్ చేస్తే మళ్ళీ ట్రైన్లో అమ్మాయికి హ్యాండ్ పోతుంది. తను కూడా చనిపోయింది అనుకునే టైంకి తను బతికే ఉందని చెప్పి తెలిసింది. మళ్ళీ అక్కడ కూడా ఇప్పుడు ఏంటి ఇప్పుడైనా చెప్పండి ఎలా ఉంటుందని అనగానే అయినా సరే తను స్పోర్ట్స్ వదలలేదు. అంటే 1% మనం చేంజ్ చేసుకోవచ్చు అనేది ఫైట్ లైక్ ఎవ్రీబడి. మనం ఏ పని చేద్దామన్నా సరే విపరీతంగా అపోజిషన్ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ మెంటాలిటీలో మనం ఒక థాట్లో ఉన్నామంటే అందరూ ఎంకరేజ్ చేస్తారు. అందరూ ఇంజనీర్లు అయిపోతున్నారు కాబట్టి ఇంజనీర్ ఈజ్ అ గుడ్ జాబ్ అంటారు, డాక్టర్లు అయిపోతే డాక్టర్ ఈజ్ అ గుడ్ జాబ్ అంటారు. కొంచెం యూనిక్గా థింక్ చేసి నేను ఇది అవుదాం అనుకుంటున్నానంటే ఎందుకు రా, మన ఫ్యామిలీలో ఎవరు లేరు, లేకపోతే ఎందుకు అదైతే అది మంచిది కాదనో, లేకపోతే లైక్ దే కీప్ పుషింగ్ యూ డౌన్ అండ్ పుల్లింగ్ యూ డౌన్. సో ఫర్ దెమ్ దిస్ ఇస్ అ ఫిలిం వేర్ దే కెన్ టేక్ హోమ్ సంథింగ్, లైక్ ఏదైనా సాధించవచ్చు. ఇది అది అనే కాదు, లైక్ ఐ రెడ్ సమ్ మల్టిపుల్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అండ్ లైక్ దేస్ అ పర్సన్, ఆయనకి ఏదో ట్యూమర్ ఉంది బ్రెయిన్లో అని చెప్పి, లైక్ డాక్టర్స్ హ్యావ్ టోల్డ్ హిమ్ దట్ లైక్ 6-7 months కంటే ఎక్కువ టైం లేదనేది. అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్, తను బిలీవ్ చేయలేదు అదే 6-7 నెలలకు నేను చచ్చిపోవడం ఏంటని చెప్పేసి. ఐ థింక్ హీస్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. హీ వెంట్ ఆన్ అ రోడ్ ట్రిప్ టు హిమాలయాస్. ఈ 6 months 7 months అన్నాడు కదా చూద్దాం అని చెప్పేసి. బై ద టైమ్ హీ కేమ్ బ్యాక్, దే స్కాన్డ్ హిమ్ అగైన్, దే వాజ్ నో ట్యూమర్ ఇన్ హిస్ బ్రెయిన్ ఎట్ ఆల్. సో దట్స్ హౌ పవర్ఫుల్ హ్యూమన్ బ్రెయిన్ కెన్ వర్క్. సో దట్స్ వాట్ we wanted to tell in the film. రియాలిటీకి పీపుల్ ప్రతి ఒక్క లైఫ్లో జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని చాలా రియాలిటీగా చేశారు సార్ ఫస్ట్. అండ్ లైక్ సినిమాటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ అంటే ఎవ్రీథింగ్ సూపర్. అంటే ప్రభాస్ గారు నాకు చూసిన తర్వాత, ప్రీవియస్ ఫిలిమ్స్ చూసిన తర్వాత, ఈ ఫిలిం బిఫోర్ వరకు అందరి థాట్లో అలా ఉంటారు. వన్స్ ఈ ఫిలిం చూసిన తర్వాత అతను అన్ని ఇయర్స్ చేసింది అంతా మర్చిపోతారు సార్. ఇది 100%.
Yeah. జనాలందరికీ ఇప్పుడు రాధే శ్యామ్లో ప్రభాస్ గారే గుర్తుంటారు. I hope so, and I'll take it as a compliment. Yes, అంటే సీరియస్లీ మాకైతే ఫస్ట్ అదే కనిపిస్తోంది. Glad. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్, అంటే లైక్ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో మీకు ఎవరు ఫస్ట్ కాంటాక్ట్ అయ్యి people see, and first two kinds of people ఉంటారు. ఫస్ట్ డే సినిమా చూసేసేటోళ్ళు ఉంటారు, and they are with the crowd, they are with the market and everything. Look, so what the response comes from outside, they take it and they feel that it's their own response. And there are people who watch the film after 10 days 15 days తర్వాత ఎప్పుడో చూస్తారు. Like I'm looking forward for their calls, not the calls right now. I had from మన ఇండస్ట్రీ నుంచి ఎవరు? మన industry, like I don't want to name, but I had very interesting ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబోస్ గారు కాల్ చేశారు, బావుకత్ ఉన్న సినిమా చూసి ఎన్ని రోజులు అయిందండి రాధాకృష్ణ గారు అది ఇది అని చెప్పారంటే, నాకు హీస్ మై ఫేవరెట్ లిరిసిస్ట్, అండ్ హీ వాస్ టాకింగ్ అబౌట్ ఆల్ దోస్ పాయింట్స్. ఆయనకి లిరికల్గా నచ్చినవి కానీ, ఇప్పుడు మీరు అంటున్నట్టు వేపర్ సీన్ అవ్వచ్చు, హీరోయిన్ బయటకు వచ్చిన సీన్ అవ్వచ్చు, అండ్ హీ వాజ్ ఆస్కింగ్ అబౌట్ ద డీటెయిల్స్. ఇది ఎందుకు అనిపించింది మీకు, ఇది ఎందుకు అనిపించింది, అది మీరు మిగతా నెగిటివ్స్ అన్నీ తీసేసాయండి మైండ్లోనే. లైక్ దిస్ ఫిలిం స్టేస్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ ఇన్ పీపుల్స్ మైండ్స్. Just stick to that, adidane. And a few other phone calls as well. Like I think people who have seen life closely have got connected to this film immediately. ఎస్, ఒక ఎక్స్పెక్టేషన్ తోటి, అంటే ఇది ఒక కథ చూడడానికి రావాల్సిన సినిమా. ఇది బిగినింగ్ నుంచి అదే చెప్తా ఉన్నాం. ఫైట్లు లేవు అంటున్నా కూడా ఒక ఇమేజ్ని, ఒక ప్రభాస్ గారిని చూడడానికి రాకూడదు. ఇది ఓన్లీ విక్రమాదిత్యని చూడడానికి రావాలి కదా. సో వన్స్ యూ కమ్, యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ క్యారెక్టర్ అండ్ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ పర్సనల్ జర్నీ ఇన్ టు ఇట్. ఏం చెప్తారు సార్ ప్రభాస్ గారి గురించి? ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పాలి ఏంటంటే, ఎంటర్ ఈ 6 years జర్నీ ట్రావెల్ చేశారు కదా. He's one such beautiful human being where who gives utmost importance to his emotions and people's emotions, and one of the finest human being I came across in my life. So for that, definitely, like for that, he'll stay in top of my list. There he's like wonderful person. సార్ మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు? దట్స్ వెరీ వెరీ ట్రికీ థింగ్ అండి. సి ఇష్టమైన యాక్టర్స్ అంటే డెఫినెట్లీ చెప్తాను. నాకు చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం అండి, నాకు బిగినింగ్ నుంచి. ఎందుకంటే ఐ గ్రూ అప్ వాచింగ్ హిమ్, అండ్ లైక్ హిజ్ ఇమేజ్ ఇస్ సంథింగ్ ఎల్స్. లైక్ I just want to just see him ante. Like I don't want to direct him. Like I like him so much. I like Rajinikanth garu because of his swag and all those things. So illiddaru నాకు personal ga they had an impact in my life. నెక్స్ట్ ఫిలిం కూడా మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఎలా ఉండబోతుంది ఇతని డైరెక్షన్ లో? నెక్స్ట్ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నానండి. లైక్ ప్రాపర్ యాక్షన్ ఫిల్మ్. లైక్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. అండ్ Thank you. చిరంజీవి గారితో కూడా మూవీ చేసేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్, అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ.